నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రూపకల్పన. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. తమ జీవితాలు అగమ్య గోచరంగా మారిన తరుణంలో సత్వరమే తగిన న్యాయం జరిగేలా చూడాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్. సంవత్సర కాలంగా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గుచేటు. చంద్రబాబు తీరుపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పరిపాలన కొనసాగిస్తోందని కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 10వ డివిజన్ ఎన్జిఓ కాలనీలోని ఉరిమి సావిత్రమ్మ హాస్పిటల్ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న హామీలు, ప్రజా సంక్షేమ పాలన గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, రాబోయే రోజుల్లో చేయబోయే అభివృద్ధి లక్ష్యాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించేందుకోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపుతో పాటు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. రాబోయే కాలంలో మిగిలిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా వివరించారు. అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆమె కోరారు. మమ్మీ ఈజ్ ఏ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంతేనా? వేసుకుని చదువుతాను. అవునా? ఎన్ని రోజులు అయింది ఆక్యుపై చేసుకొని? ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? నా దగ్గరకు వచ్చి ఉండాలి కదా. పేపర్లు నీ దగ్గర ఉన్నాయా? రేపు గ్రీవియన్స్ ఉంది మన ఇంట్లో, రా. ఏదైనా పేపర్లన్నీ పట్టుకొని రా, కనుక్కుందాం విషయం, సరేనా? పట్టాలు నీకు ఇచ్చినారా? నీకు ఇచ్చినారా? అది చేద్దాం. ఓ పని చేయి, రేపు రా, నువ్వు పేపర్లు తీసుకొని అక్కడి నుంచే మాట్లాడి ఏందో కనుక్కుందాం, సరేనా? రా రేపు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 సంవత్సరం కావస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు, ఎలక్షన్స్ ముందు ఏ విధంగా వాగ్దానాలు చేశారో ఒక్కొక్కటి. ఆర్థిక పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఆర్థికంగా కంప్లీట్గా రాష్ట్రాన్ని దోపిడీ చేసి మోసం చేసినా కూడా ఒక్కొక్క వ్యవస్థని సరి చేసుకుంటూ సంవత్సరం కావస్తుంటే దాదాపు 80-90% ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారో ఆ విధంగా పూర్తి చేయడం జరిగింది. మొన్ననే లాస్ట్ మంతే తల్లికి వందనం పేరు కింద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డకు, ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2, 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి తల్లికి వందనం కింద ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, కూటమిలోని ఇతర కార్యకర్తలు కానీ అందరము కలిసి ఈరోజు ఇది మంచి ప్రభుత్వము, పరిపాలనలో తొలి అడుగు ఎలా ముందుకు తీసుకెళ్తున్నాము, దీన్ని ఇంకా వేగవంతం చేసి ఒక సంక్షేమమే కాదు అభివృద్ధిని కూడా సమపాలనలో 2 కళ్ళలాగా తీసుకెళ్లి యువత భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చినారు ఇప్పటికే. దాంతోపాటు కడప ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినందుకు కడపలో ఉన్న ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ కడప అభివృద్ధి మాత్రమే ఒక ప్రధాన ధ్యేయంగా ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే మొన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రితో ఒక 1000 కోట్లు మనకున్న ముఖ్య సమస్య మంచినీళ్ళ సమస్య. ఎక్కడ పోయినా మంచినీళ్ళ సమస్యతో సతమతం అవుతూ ఉన్నాము.
గత 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ హస్తగతం చేసుకొని మంచినీటి సమస్యను, మురికినీటి వ్యవస్థను, రోడ్లను విస్మరించి 20 సంవత్సరాల నుంచి మన కడపను దగా చేశారు. దీంట్లో నుంచి మనకు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే అంత పెద్ద వేదిక మీద చంద్రబాబు నాయుడు గారికి మన కడప పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, వ్యక్తం చేయడం జరిగింది. ఆయన కూడా అదే విధంగా విని కడపకు నీళ్ళు ఇచ్చేది మా బాధ్యత అని చెప్పేసి వెంటనే 1000 కోట్లు అక్కడికక్కడే శాంక్షన్ చేయడము, దానికి సంబంధించిన ప్రపోజల్స్ వెంటనే 3 డేస్లో వచ్చినాయి నా దగ్గరికి, తయారు చేసి పంపించండి అని చెప్పి వాటిని కూడా పంపించడం జరిగింది. హ్యామ్లో వర్క్ కూడా అనౌన్స్ చేశారు, టెండర్ జరగబోతూ ఉంది, తొందరలో వర్క్ స్టార్ట్ అవబోతుంది. మనము ఈ టర్మ్లోనే మనకున్న నీళ్ళ సమస్యను పూర్తి చేసుకునే విధంగా వేగవంతంగా పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటే ఏ విధంగా మనం షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జు 5 సంవత్సరాలు టెంకాయలు కొట్టుకున్నారు కానీ బ్రిడ్జ్ మాత్రం మొదలుపెట్టలా. వర్క్ అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, మాత్రము వీళ్ళు 10 సార్లు జనాలను మోసం చేయడానికి అడిగినప్పుడల్లా వెళ్ళిపోయి టెంకాయ కొట్టడం చేశారు తప్పితే వాళ్ళు ఆ బ్రిడ్జిని మొదలుపెట్టలా. చివరికి పరిస్థితి ఏదంటే వితౌట్ ప్రోగ్రెస్ ఉన్న వర్కులు, చాలా రోజులు ప్రోగ్రెస్ లేనున్న వర్కులు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతే మళ్ళా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొచ్చి మనం ప్రామిస్ చేస్తాం, మనం కడపలోని రవీంద్రనగర్ వాసులకి కానీ బుగ్గం గరుపాంతంలో ఉన్న వాళ్ళకి కనెక్టివిటీ కోసం ప్రామిస్ చేశాం. కాబట్టి దానికోసం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఫస్ట్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఏది అంటే కడపలో షామీరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, వీటి మీద సపరేట్గా పర్మిషన్ తీసుకొచ్చి వాటిని కూడా కొనసాగుతున్నాయి. వాటి టెండర్ కూడా అయిపోయింది. ఇంకా నెలలో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం అనుకున్న వెంటనే అంటే టెండర్ ప్రాసెస్, ప్రక్రియ, దానికి ప్రాసెసింగు, పేపర్ వర్క్ అంతా ఉంటుంది. అదంతా ఫినిష్ చేసుకోవడానికి జరుగుతూ ఉన్నాయి పనులు. దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు నిన్ననే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా కలవడం జరిగింది. నేను ఇంకొక సమస్య చెప్పిన, నాకు నీళ్లు లేవు, నాకు రోడ్లు లేవు, నాకు కాలువలు లేవని. డెఫినెట్గా ప్రపోజల్స్ తీసుకొని రమ్మన్నారు సారు, తీసుకొని పోతున్నాం. రేపు నెలలో చెప్పినాం ఇంజనీర్లకు అందరికీ దాన్ని ఎలా చేయాలో, మనం ఎలా పెట్టాలని చెప్పేసి దశల వారీగా. కడపలో ఉన్న మెయిన్ సమస్య ఈ మురికినీటి సమస్య. ఇప్పుడు ఇదే కాలనీలో 10th డివిజన్లో ఇదే కాలనీలో చూస్తే కచ్చా కాలువలు ఉంటాయి. కార్పొరేషన్ ఏర్పడి 20 సంవత్సరాలు అయిపోయింది. మేము పెద్దోళ్ళము, సర్పంచులము, వాళ్ళము, మేము మేయర్లుగా పనిచేసినాము ఇంత అంటారు. ఆ ఘనత పేర్లలో చెప్పుకోవడం కాదు, పని చేసి చూపించడంలో పనిలో జరగాల. ఈరోజు చూస్తూ ఉంటే నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని, మీరు ప్రశ్నించాలా అని చెప్పేసి, నాకు ప్రెషర్ పెట్టాలా అని చెప్పేసి. కాబట్టి వీటన్నిటినీ మనం ఎంత కుదిరితే అంత, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత మనము కడపకు సేవ చేస్తూ ఈ కాలువల వ్యవస్థను కానీ రోడ్ల వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో చేరిన తమ జీవితాలు అగమ్య గోచరంగా మారాయని, తమకు సత్వరమే తగిన న్యాయం జరిగేలా చూడాలని యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు యూనివర్సిటీ ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి విద్యా సంస్థను గుర్తిస్తూ సంబంధిత వర్సిటీ ఉన్నతాధికారులు వివిధ పత్రాలను జారీ చేస్తారన్నారు. ఇందులో భాగంగా తమకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి గుర్తింపు రావాల్సిందన్నారు. ఫ్యాకల్టీ లేదని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటూ అనుమతులు మంజూరు చేయలేదన్నారు. 5 ఏళ్ల క్రితం తమను అడ్మినిస్ట్రేషన్ చేసుకున్న సమయంలో అనేక అంశాలపై హామీలు ఇచ్చి తమను చేర్చుకోవడం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు తమ యూనివర్సిటీకి తగిన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. మొదటి నుంచి తాము ఈ విషయంగా ఆందోళన నిర్వహిస్తున్నా ఇదిగో అదిగా అంటూ యాజమాన్యం కాలయాపన చేస్తుంది తప్ప తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రస్తుతం తమ కోర్సులు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో తాము బయటికి వెళ్ళి ఏం చేయాలో దిక్కు చూడడం లేదన్నారు. ఆయా విషయాలు తెలిసి కూడా యాజమాన్యం విద్యార్థులు ఎలా తీసుకుందో చెప్పాలన్నారు. రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఇలాంటి వ్యవహారాలు కొనసాగడం ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటికైనా యూనివర్సిటీకి అవుట్సైడ్ నోటిఫికేషన్ ఇవ్వాలని, రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలని, హాస్టల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సిఓఏ అనుమతులు ఇచ్చి తగిన న్యాయం విద్యార్థుల సమస్యలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విద్యార్థి సంఘాలు పాలకులు స్పందించే వరకు తమ పోరాటాల తీవ్రతను చూస్తామని పోరాడతాం. సిఓఏ అనుమతి ఇచ్చేంత వరకు మోసం చేస్తే చేస్తాం పోరాటం వెంట. నా పేరు వరుణ్, నేను విజయవాడ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ బీఆర్ 5th ఇయర్ చదువుతున్నాను. నాతో పాటు ఒక 61 మెంబర్స్ ఉన్నారు మా ఇయర్లో చదివే వాళ్ళు. సో బేసికల్లీ ప్రతి కాలేజ్కి ఒక సర్టిఫికేషన్ అని ఉంటుంది. ఆ ఏ కోర్స్ అయితే చదువుతున్నారో ఆ కోర్స్ బాడీ నుంచి. అలాగే మాకు ఆర్కిటెక్ట్స్కి సిఓఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే ఒక బాడీ నుంచి మాకు వ్యాలిడ్ సర్టిఫికేషన్స్, సిఓఏ నెంబర్స్, ఎన్రోల్మెంట్ నెంబర్స్ అనేవి ఇస్తారు. ఆ నెంబర్స్ని యూజ్ చేసుకొని మేము రేపు పొద్దున బయటికి వెళ్తే వ్యాలిడ్ ఆర్కిటెక్ట్స్ లాగా మేము జాబ్ చేయడం కానీ, రేపు పొద్దున మాస్టర్స్ చేయడం కానీ మాకు పనికి వచ్చింది. కానీ
మాకు ఇల్లీగల్ అంటే సిఓఏ వాళ్ళు ఎలాంటి రికగ్నిషన్ లేకుండానే మా బ్యాచ్ని పెట్టారు. సిఓఏ వాళ్ళు ఇది తప్పు, ఇది ఇల్లీగల్ అని చెప్పినా కూడా మా మేనేజ్మెంట్ అలాగే రిక్రూట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు స్టూడెంట్స్ని. అయితే ఇప్పుడు మేము ఒక 6 months నుంచి ఈ సిఓఏ కోసం పోరాడుతున్నాం మేము. నా పేరు పవిత్ర, నేను 5th year చదువుతున్నాను. బేసికల్గా మాకు అడ్మిషన్స్ చేస్తున్నారు, పేరెంట్స్ అందరూ వచ్చారు సార్ ఇక్కడ అడ్మిషన్స్కి. వచ్చినప్పుడు మాకు ఏమని చెప్పారు, ఇక్కడ ఒక అఫీషియల్గా మాకు బిల్డింగ్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లం రాదని చెప్పి అడ్మిషన్స్ తీసుకున్నారు. ఇప్పుడు 5 years అవుతుంది. ఈ 5 yearsలో కూడా మాకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు సిఓఏ గురించి మేము అడుగుతుంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బిల్డింగ్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, దానివల్ల రావట్లేదు అన్నారు. ఎవరిదే సార్ బిల్డింగ్ మేము తెచ్చుకుంటాం మా స్టూడెంట్స్ వెళ్ళి? ఇప్పుడు మీరు పేరెంట్స్కి ప్రామిస్ చేసి అడ్మిషన్స్ తీసుకున్నాం, మీరేగా తేవాల్సింది. ఇప్పుడు ధర్నా కూర్చుంటే మార్నింగ్ ఒక ర్యాండమ్గా ఒక లెటర్ తీసుకొచ్చి ధర్నా ఆపేయండి అని చెప్తున్నారు. ఈ 5 years ఏం చేశారు? మేము ధర్నా కూర్చుంటే ఒక లెటర్ వస్తుంది మాకు, లేకపోతే సైలెంట్గానే ఉంటారు. బేసికల్గా ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం ఇప్పుడు మా ఎగ్జామ్స్ అయిపోయి బయటకు వెళ్ళిపోయి ఉండాలి. మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. మేము బయటకు వెళ్ళిపోయి ఉంటే ఎవరు ఆన్సర్ చేస్తారు? ఇప్పుడు తెలియట్లేదా? సిఓఐ బయటికి ఇప్పుడు 62 members వెళ్తాం బయటికి, నెక్స్ట్ 2 batches ఉన్నాయి. సిఓఐ దగ్గర నుంచి దిల్లీగల్ అని చెప్పి మాకు లెటర్ వచ్చింది. అదే స్టూడెంట్స్ ఎవరికి తెలియదు, మేనేజ్మెంట్ తెలిసి కూడా ఎలా అడ్మిషన్స్ తీసుకున్నారు? సారీ మాది ర్యాండమ్గా అయిపోయింది, తప్పైంది అన్నారు. నెక్స్ట్ 2 batches అడ్మిషన్స్ ఎలా తీసుకున్నారు? ప్రైవేట్ యూనివర్సిటీ అంటే భయపడాలి సార్, గవర్నమెంట్ యూనివర్సిటీ, స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అయ్యింది, దీనికి కూడా ఇలాగే చేస్తున్నారు. అందరూ వచ్చి మమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు, ధర్నాలు ఆపని చెప్తున్నారు. వెళ్ళేది మేనేజ్మెంట్ చెప్పండి, చెప్పేది మాకు చేస్తే మాకు కొంచెం యూజ్ వస్తుంది. ఎంతమంది స్టూడెంట్స్ ఏమన్నా ఈజీగా ఉందా? మాకు ఎడిసెట్ నోటిఫికేషన్ రాలేదు సార్, ఎడిసెట్ నోటిఫికేషన్ వచ్చి ఉండాలి, అడ్మిషన్స్ అవ్వాలి, అది అవ్వలేదు. ఫ్యాకల్టీని తీసుకుంటా అంటున్నారు, ఫ్యాకల్టీని తీసుకోవడానికి ఇప్పుడు లెటర్ వచ్చింది అన్నారు. స్టూడెంట్స్ లేకుండా ఫ్యాకల్టీ వచ్చి ఏం చేస్తారు? ఇక్కడ ఒక సిఓఏ లేదు, సిఎఫ్ఏ వాళ్ళకి అడ్మిషన్స్ లేదు, ఎస్పీ వాళ్ళకి అడ్మిషన్స్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, హాస్టల్ ఫెసిలిటీస్ లేవు. మొన్న రీసెంట్గా హాస్టల్స్ క్లోజ్ చేస్తారు, స్టూడెంట్స్ అందరూ ధర్నా చేసి ఓపెన్ చేయించుకున్నాం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? స్టేట్ లెవెల్ యూనివర్సిటీ అనుకుంటే ప్రైవేట్ ర్యాండమ్ యూనివర్సిటీ అనుకుంటున్నారు. మాకు ఆన్సర్స్ కావాలి సార్, మేనేజ్మెంట్ పక్కాగా ఆన్సర్ చేయాలి. చేసేదాకా ఎవరం లేకం ఇక్కడ నుంచి ఇట్లానే ఉంటాము. కనీసం 2 రోజుల నుంచి ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ మీ తరఫున మాట్లాడడానికి మేము ఉన్నామని చెప్పి వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము కూటమి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 2020 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం, ఇవాళ 2020 సంవత్సరంలో ఇవాళ విద్యార్థులకు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకుండా 13 డిపార్ట్మెంట్తో ఏర్పాటైనటువంటి ఆర్కిటెక్ట్ యూనివర్సిటీలో విద్యార్థులను మోసం చేస్తూ 2020 సంవత్సరం, 21వ సంవత్సరం, 22వ సంవత్సరం 3 సంవత్సరాలు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులను మోసం చేస్తూ ప్రభుత్వ యూనివర్సిటీలో విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్లు చేశారు. వేల రూపాయలు ఆర్జించారు. వాటికి సంబంధించినటువంటి 10 రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. నిజాలు తెలియకుండా విద్యార్థులను మోసం చేస్తూ, తల్లిదండ్రులను మోసం చేస్తూ చేసినటువంటి అడ్మిషన్ల పైన ఎవరు బాధ్యత వహిస్తారో ఇవాళ విద్యార్థులకు, విద్యార్థి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టి విద్యార్థులను బూటకు మాటలు చెప్పి మీరు ధర్నాలు చేయొద్దు, మీరు మాట్లాడొద్దు, మీరు అడగద్దు, మీకు ఇదిగో వస్తుంది, 2 రోజుల్లో 3 రోజుల్లో వస్తుందని చెప్పి బూటకు మాటలు చెప్తా ఉన్నారు. అయ్యా వైస్ ఛాన్సలర్ గారు, మేము అడుగుతా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇవాళ సిఓఏ పర్మిషన్ కావాలని చెప్పి మీరు చెప్పిన మాటే చెప్పిందే చెప్తా ఉన్నారు. చెప్పిందే చెప్పకురా పాసిపల్లి దాసి అని చెప్పి పెద్దలు ఎవరో చెప్పారు. మేము ఇవాళ అడుగుతా ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి? ఏది ఏమైనా ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి ఎడిసెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, రెగ్యులర్ ఫ్యాకల్టీని నియమించాలి, హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం సిఓఏ పర్మిషన్ ఇచ్చి విద్యార్థులు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన సన్నద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పులివెందుల మెడికల్ కళాశాలను ఏ విధంగా అయితే మార్కెట్లో అమ్మేశారో అదే విధంగా ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీని రాజకీయ స్వాలంబన కోసం తరలించడం కానీ నిర్లక్ష్యం కానీ చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఈ జిల్లా ప్రయాణికం మీ యొక్క రాజకీయ సమాధి తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నా. అనారోగ్య సమస్యలున్న కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలిచే సీఎం రిలీఫ్ ఫండ్ను ప్రజల కోసం వినియోగిస్తున్న కూటమి ప్రభుత్వ ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన 29,39,205 రూపాయల విలువైన 27 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యేతో పాటు పోలిట్ బ్యూరో సభ్యుడు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పేద వర్గాలు తమ అనారోగ్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడకూడదని సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరుగుతోందని ఈ సందర్భంగా చెప్పారు. బాధిత ప్రజలు ప్రభుత్వం అందజేస్తున్న విధులను సద్వినియోగం చేసుకుని త్వరగా కోలుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు పట్ల ముఖ్యమంత్రితో పాటు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, లబ్ధిదారులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. లోక కళ్యాణంతో పాటు మనుషుల్లో మంచి ఆలోచనలు కలగాలని సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ కడప నగరంలో శ్రీ గాయత్రి కలశయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని హరిద్వార్కు చెందిన పీఠాధిపతులు, మఠాధిపతులు తెలిపారు. కడప నగరంలో హరిద్వార్ నుంచి విచ్చేసిన మఠాధిపతులచే ఆర్యవైశ్య ప్రముఖులు పడుచూరి వెంకటేశ్వర్లు చాముండేశ్వరి నివాసంలో గాయత్రి పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతులతో కలిసి పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వందలాది ప్రాంతాలలో గాయత్రి మహాయజ్ఞం కొనసాగుతుందన్నారు. ఇందులో భాగంగా కడప నగరంలో కూడా యజ్ఞం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అలంఖాన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి 500 మంది మహిళలచే డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కలశయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీప మహాయజ్ఞం ఉంటుందన్నారు. అలాగే 6వ తేదీ ఉదయం 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞం 108 గుండాలతో నిర్వహిస్తారని తెలిపారు. పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందు పట్టియాలి జరిగే కార్యక్రమం కూడా ప్రోగ్రామ్ ఇవ్వండి. గాయత్రి మాతాకి మనమంతా మరి కూడా మన భార్యను మన శరీరంలో సగ భాగం ప్రాణమై ఉండాలి. భార్య వర్షాలు ఇది వివాహ సంస్కారం తీసుకుంటే దాంట్లో వస్తుంది. ఇది అంటే తీసుకుంటారు. శ్వాస మూలాధార చక్రం వరకు పోయినట్టు ధ్యానం చేయండి. చేస్తూ మీరు మనం తీసుకోవాలి. నేను చెప్పిన మీరు అందరం పునాతు పుండరీకాశ మీ మనసుకు అంతగా ఇలా ఉన్న గాయత్రి మాతాకి జై, పరమ పూజ్య గురుదేవ్ కి జై, పరమందనీయ మాతాజీ కి జై, భోలో युगाधिपति महाकाल की जय। गायत्री अखिल विश्व गायत्री परिवार शांति कुंज हरिद्वार
వారిచే తెలుగు రాష్ట్రాల్లో అంతటా కూడా 108 కుండంల గాయత్రి మహాయజ్ఞం నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా మనం కడప జిల్లాలో ఇప్పుడు 108 కుండంల గాయత్రి మహాయజ్ఞం చేస్తున్నాం. మరి గాయత్రి యజ్ఞాన్ని కారణం చేయడము, గాయత్రి మంత్రము సద్బుద్ధినిస్తుంది. గాయత్రి యజ్ఞము సత్కర్మ. గాయత్రి యజ్ఞం చేయడం వలన వాతావరణం పరిశుద్ధి అవుతుంది, మేఘాలకు వెళ్తుంది, 84 లక్షల జీవరాశులకు మనం ఇచ్చినటువంటి హావుతులు అందరికీ వెళ్తున్నాయి. కాబట్టి యజ్ఞము అనివార్యం. ఎందుకంటే రాముడు అశ్వేధ యజ్ఞాలు చేసిండు, మరి కృష్ణుడు ధర్మరాజు చేత అశ్వేధ యజ్ఞాలు చేసిండు. అలాగే ఇప్పుడు అఖిల విశ్వ గాయత్రి పరివార్ అశ్వేధ యజ్ఞాలు ఇప్పుడు 50 పైగా చేశారు. అలాగే 108 కుండంలో చిన్న ఇటువంటివి చాలా చేస్తారు. ఎందుకు? లోక కళ్యాణం కోసం. అందరిలో కూడా ఏవైతే ఆలోచనలు దుర్భావం ఏవైతేనాయో దాన్ని తీసివేసి మంచి ఆలోచనలు నింపడం కోసం సద్బుద్ధి, గాయత్రి మంత్రం సద్బుద్ధిని ఇస్తుంది. కాబట్టి అటువంటి మంత్రాన్ని ప్రతి ఒక్క ఇంటికి కూడా తీసుకెళ్లాలని మనము విశ్వగాయత్రి పరివార్, అఖిల విశ్వ గాయత్రి పరివారు కృషి చేస్తుంది. అలాగే కడప జిల్లాలోని గాయత్రి పరివారు కూడా ఇదే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని సద్బుద్ధి సద్ధ్యానాన్ని అందరూ కలగాలని కోరుకుంటూ. మీ పేరు చెప్పండి. వింజమూర్తి చంద్రమౌళి. అలంకాన్పల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి మధ్యాహ్నం 3 గంటలకు కలశయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు సహస్ర దీప మహాయజ్ఞం ఉంటుంది. అలాగే మరుసటి రోజు 6వ తారీఖు ఉదయం 8 గంటలకు గాయత్రి మహాజ్ఞాన యజ్ఞము 108 కుండములతో నిర్వహిస్తున్నారు. అక్కడ మీరందరూ కూడా వచ్చి దేవతల యొక్క ఆశీస్సులు, ఋషుల యొక్క సూక్ష్మ రూపంలో వచ్చినటువంటి ఆశీస్సులు అందుకొని తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చిందిగా మనం చేస్తున్నాం. జై బోలో గాయత్రి మాతాకి. హరిద్వార్ నుండి విచ్చేసినటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు వారి ఆధ్వర్యంలో రేపు 5వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు కలశయాత్ర ప్రారంభమై అలంకాన్పల్లి గోశాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద నుండి టీఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వరకు కూడా ఈ యొక్క కలశయాత్ర ప్రారంభము, పూజా కార్యక్రమం మొదలవుతుంది. అలాగే 6వ తారీఖు ఉదయం 8 గంటలకు ఈ యొక్క మఠాధిపతులు, పీఠాధిపతులు వారి యొక్క హరిద్వార్ కమిటీ ద్వారా నగరంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల ప్రజలందరూ కూడా హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయాల దుస్తులు ధరించి ఖచ్చితంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విన్నవిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 2 వారాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి ఈ స్వాములందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగిందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యేతో పాటు పోలిట్ బ్యూరో సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఒక్కొక్కరి సమస్యలను సావధానంగా విన్న మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలు వాటికి పరిష్కార మార్గాన్ని సూచించారు. ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యల గురించి అప్పటికప్పుడు పలువురు అధికారులకు ఫోన్ చేసి వాటి పరిష్కారానికి ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం తమ ప్రధాన బాధ్యతని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. కడప నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు సూచించారు.
సంవత్సర కాలంలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ఘోరంగా వైఫల్యం చెంది ఇప్పుడు సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగర శివార్లలోని వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయంలో పార్టీ జిల్లా స్థాయి సర్వసభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టుపై గురు శిష్యులు రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ఒకరిపై మరొకరు వివాదానికి తెరలేపారన్నారు. బాబుకు బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఆలోచన లేదని, ఈ కారణంగా దీన్ని వివాదాస్పదం చేస్తున్నారన్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ఒక్క జగన్తోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టాలన్నారు. సంక్షేమ పథకాలను విస్మరించిన చంద్రబాబు సుపరిపాలన అంటూ ప్రజల్లోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. సంపద సృష్టిస్తారని చెప్పిన చంద్రబాబు అప్పులు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు నో గ్యారంటీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలన్నారు. త్రీకరణ శుద్ధితో సంక్షేమ పథకాలు కులాలు మతాలకు అతీతంగా అమలు చేసిన ఘనత జగన్కే దక్కిందన్నారు. తల్లికి వందనంలో సాంకేతిక కారణాల పేరిట దగా చేశారన్నారు. పోలీస్ పహారాల మధ్య ఇంటింటికి సెక్యూరిటీ లేకుండా వెళితే ప్రజలు చొక్కా పట్టుకుంటారన్నారు. సుపరిపాలన అంటే ఏంటో ప్రజలు చెబుతారని ఆయన సూచించారు. అనంతరం బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు చేసుకునే విధంగా ఒకవేళ లేకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఈ ఫోన్లలో ప్రతి కుటుంబం కూడా వీళ్ళు ఎంత బాకీ ఉన్నారో ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత ఎవరెవరు ప్రతి కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో ఏ ఐటమ్ మీద వర్తిస్తుందో వీళ్ళు ఎంత ప్రతి కనీసం మనం సిగ్గుచి మనం బాకీ పడ్డ ఈ సంవత్సర కాలంలో మనకి ఎక్కడ శూన్యమైన మనకి ఏమైనా ఎన్నికిస్తారేమో ఆశ. ఎందుకంటే చంద్రబాబు కూడా ఒకసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం జరుగుతుంది. బనకచెర్ల ప్రాజెక్టు రాయలసీమకి ఎంతో ఉపయోగమని చంద్రబాబు నాయుడు చెప్తాను. దీని మీద ఈ పార్టీ బనకచెర్ల అనేది చంద్రబాబు వచ్చిన తర్వాత వార్తల్లోకి వచ్చింది. ఇది చంద్రబాబు నాయుడు కానీ అక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మీకు తెలుసు గురు శిష్యులే. మరి వాళ్ళిద్దరూ క్రియేషన్ ఇది. ఈ అన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్సే చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇది కూడా నేనేదో ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నాను, చాలా నీళ్ళు ఇవ్వాలనుకున్నా రాయలసీమ ప్రాంతానికి అని చెప్పి ఒక ఉదరగొట్టే కార్యక్రమం తప్ప ఇది అమలు అయ్యే కార్యక్రమం కాదు. అమలు చేసే ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. ఈయన ఇక్కడ డైవర్ట్ చేస్తామంటే ప్రజలందరినీ బనకచెర్ల పేరుతో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా బనకచెర్లను అడ్డుకుంటారని చెప్పి ఆయన కూడా డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో వాళ్ళు చేసే డ్రామా తప్ప వాసాలు చాలా దూరంగా ఉంది. బనకచెర్ల అనేది ఏదైనా రావాలంటే రేపు తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప అమలయ్యే పరిస్థితి ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి రూపకల్పన. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డిల వెల్లడి.
తమ జీవితాలు అగమ్య గోచరంగా మారిన తరుణంలో సత్వరమే తగిన న్యాయం జరిగేలా చూడాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థుల డిమాండ్. సంవత్సర కాలంగా ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా సుపరిపాలన అంటూ ప్రజల వద్దకు వెళ్లడం సిగ్గుచేటు. చంద్రబాబు తీరుపై వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.